శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2వ వచనము. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, పెంతెకోస్తు దినమయందు ఆత్మీయమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క విమానము భూమి నుండి పైకి బయలుదేరింది. మీకు అర్థం కాలేదు కదా? అవును, విమానం ఆకాశంలో ఎగురుతున్నప్పుడు భూమి మీదికి చూచుచున్నటువంటి ఏ వస్తువైనా కూడా స్పష్టంగా కనపడదు. క్రింద ఉన్నప్పుడైతే ప్రతిదాన్ని స్పష్టంగా చూడగలుగుతాం. అంతేకాదు అది చాలా బాగుంది, ఇది చాలా బాగుంది అని చెప్పుకోగలుగుతాం. అయితే పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి అనుభవం అలా ఉండదు. విమానం పట్టణములను దాటిపోయిన తరువాత ఆ పట్టణములను గురించి మనం ఆలోచించం. మన దృష్టి అంతా కూడా చేరవలసిన గమ్యం మీదనే ఉంటుంది ప్రియులారా. మన గురి అంటే మనోదృష్టి మనం చేరబోయే పట్టణం మీదను, ఆ పట్టణంలో మనకున్నటువంటి ఇంటి మీదను ఉంటుంది. పరిశుద్ధాత్మను పొందినటువంటి సంఘం యొక్క దృష్టి కూడా అంతే. పరిశుద్ధాత్ముడు మనలను మోసుకెళ్తూ ఉంటున్నాడన్నమాట. ఆయన మన జీవితానికి ఉత్తరవాది. అవును, అతడు మనలను పరలోకం అన్నటువంటి యెరూషలేమునకు మోసుకెళ్తూ ఉన్నాడు ఈ విమానం. అదే పరిశుద్ధాత్మ అన్నబడినటువంటి విమానం. ఈ ఆత్మీయ ప్రభు చెప్పినటువంటి సంగతులను జ్ఞాపకం చేస్తూ యెరూషలేమును గురించి ముచ్చటిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. యెరూషలేము యొక్క అందముల గురించి, దాని గొప్పదనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు మన కన్నులు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నటువంటి యేసుక్రీస్తును మాత్రమే చూస్తూ ఉండాలి. పరలోకంలో ఉన్నటువంటి మహిమలను గురించి, అక్కడ ఉన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి డ్యామ్, మీకు అర్థం కాలేదు కదా, అంటే జీవ నదుల గురించి, ఆ పట్టణపు యొక్క వీధుల గురించి, దాని కొరకు వాడబడినటువంటి మెటీరియల్ గురించి, మనం ప్రవేశించబోచున్నటువంటి యెరూషలేము యొక్క భవనపు యొక్క పునాదుల గురించి, గుమ్మముల గురించి మనతో మాట్లాడుతూనే ఉంటాడు. అదే ఈ అనుభవం. ఈరోజు నీవు నేను ఈ అనుభవంలోనికి రావాలనే మన మీద ఈ ఆత్మీయ గాలి మన మీద బలమంగా వీచాలన్నటువంటిదే నా ప్రయత్నం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయనా, మేము చదువుకున్నటువంటి, మేము ధ్యానించినటువంటి యొక్క వాక్య ప్రకారంగా ఈ మాటలు వింటున్న బిడ్డలందరిపై మీ ఆత్మీయ గాలిని వీస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.